పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు శక్తిపీఠంలో 8వ శక్తిపీఠమైన మాహూరియా క్షేత్రములో ఉన్నటువంటి ఏకవీరిక అమ్మవారి గురించి చెప్పుకుందాం. ఈ ఏకవీరిక అనేటువంటి అమ్మవారికి ఇంకొక పేరు రేణుకాదేవి. ఇక్ష్వాకుకి ఒక కొడుకు, కూతురు రేణుక. ఈ రేణుక ఆయన కూతురే ఈ రేణుక. ఈమెని జమదగ్ని మహర్షికిచ్చి ఆయన తండ్రి వివాహం చేస్తారు. వివాహమైన తర్వాత ఆమె జమదగ్ని మహర్షితో కలిసి తపస్సు చేసుకుంటూ ఆమె జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ నలుగురు కుమారులు. ఈ నలుగురు కుమారులే కాకుండా ఈ రేణుకాదేవి తన తపశ్శక్తితో ఇంకొక కుమారుణ్ణి పొందుతుంది. అతని పేరే పరశురాముడు. భార్గవరాముడు అని కూడా అతనికి ఇంకొక పేరు. అతన్ని ఈ వీళ్ళందరితో రేణుకాదేవి, జమదగ్ని మహర్షి ఈ 5 కుమారులతో సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. అలా ఉండగా ఆమె ప్రతిరోజు నది ఒడ్డుకి వెళ్ళి ఇసుకతో కుండను చేసి ఆ కుండతో నీళ్లు తీసుకొచ్చి తన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ఒకరోజు ప్రతినిత్యం వెళ్తున్నట్లే ఒకరోజు వెళ్ళి తన కుండని తయారు చేసి నీళ్లు తీసుకుని వచ్చే సమయంలో అక్కడ ఒక గంధర్వుడు తన భార్యలతో కలిసి జలకాలాడుతూ ఉంటాడు. ఆయన్ని చూసినటువంటి రేణుకాదేవి తనేమనుకుంటుందంటే కొంచెం సేపు నేను కూడా నా భర్తతో ఇలా చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటా కొంత ఆలస్యం అయిపోతుంది. తనకు ఆ పనికి ఆలస్యం అంటే అయన్నీ ఊహించుకుని తర్వాత మరలా తన మామూలు స్థితికి వచ్చి కుండలో నీళ్లు తీసుకుని ఆశ్రమానికి వెళ్ళేటప్పటికి ఆలస్యం అవుతుంది. దాంతో జమదగ్ని మహర్షికి కోపం వస్తుంది. వెళ్ళిన పని ఏంటి, పనిలో శ్రద్ధ లేకుండా నా ఏకాగ్రత తప్పింది, దృష్టి వేరే దాని మీదకి వెళ్ళింది అని ఆయనకి కోపం వచ్చి తన కొడుకుల్ని పిలిచి మీ తల్లి శిరస్సు ఖండించండి అని అడుగుతారు. ఆ ఉన్నటువంటి నలుగురు కొడుకులు తల్లి శిరస్సు ఖండించడానికి ఇష్టపడక మేము ఆ పని చేయలేము, అది మహా అపరాధం, ఆ పని మేము చేయలేము అంటే తండ్రి ఆజ్ఞను ధిక్కరిస్తున్నారంటే తండ్రి ఎంత ముఖ్యమో తల్లి కూడా అంతే ముఖ్యమో, మాతృదేవోభవ కదా, ఆ పాపకార్యం మేము చేయలేము అంటారు. తండ్రిగా నేను చెప్తుంటే పాపకార్యం ఎలా అవుతుందంటే అయినా కాకపోయినా ఆ పని మాత్రం మేము చేయలేము అంటారు. ఇంకా ఆయన వెంటనే పరశురాముడిని పిలుస్తాడు. పరశురాముడు వచ్చి ఏం చేయాలి నాన్నగారు అని అడగగానే ఆయన చెప్తారు. మీ అమ్మ కారణం అడగకుండా మీ అమ్మ శిరస్సు ఖండించమనగానే వెంటనే ఆయన క్షణం కూడా ఆలోచించకుండా తండ్రి చెప్పిన పని చేస్తాడు. అంతో జమదగ్ని మహర్షి కొడుకుని మెచ్చుకుంటాడు. చాలా మంచి పని చేసావు, ఒక్క నిమిషం నేను చెప్పగానే కారణం అడగకుండా నేను చెప్పిన పని చేసావు, సంతోషించాను, నీ పితృభక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అంటే నా అన్నదమ్ములను బతికించండి, అలాగే నా తల్లిని కూడా బతికించండి అని కోరుకుని ఆయన కోరిక ప్రకారం జమదగ్ని మహర్షి తన భార్యని మరలా బతికిస్తాడు. సో ఇక్కడ రేణుక అంటే చిన్న రేణువు, ఇసుక రేణువు అంత ఉంటుంది అనమాట. అమ్మవారు అంత చిన్న రేణువు నుంచి మన విశ్వవ్యాప్తమైనటువంటి ప్రపంచం మొత్తం నిండి ఉన్నారు అనే అర్థం కూడా వస్తుంది. ఈ అమ్మవారి తర్వాత మళ్ళా కార్తవీర్యార్జునుడు ఆయన అడవిలో వేటకు వచ్చి ఆకలి దప్పులు ఉండటం వల్ల జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చి అక్కడ ఆయన ఆతిథ్యం స్వీకరించి వారిద్దరి మధ్య గోవు విషయంలో గొడవ జరిగి కోపంతో జమదగ్ని మహర్షి శిరస్సుని ఖండిస్తాడు. వెంటనే పరశురాముడు ఆ రోజు వాళ్ళ అమ్మ దగ్గర ఉండరు, తల్లిదండ్రుల దగ్గర వేరే క్షేత్రంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అమ్మ నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా నన్ను మనసులో తలుచుకో, నిమిషంలో నీ ఎదుట ప్రత్యక్షమవుతానని చెప్పి వెళ్తాడు. అలా కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షి శిరస్సు ఖండించగానే యమదమ్మ బాధతో కోపంతో తన కొడుకుని తలుచుకోగానే వెంటనే పరశురాముడు వస్తాడు. జరిగిన విషయం అంతా తెలుసుకుని కోపోద్రిక్తుడవుతాడు. వెంటనే ఆ క్షత్రియ కులమందరినీ నాశనం చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేస్తాడు. ముందు రేణుకాదేవి అంటది, ముందు తండ్రి పితృ కార్యక్రమాలు చేయాలి, ఆ కార్యక్రమాలు చెయ్యి అంటది. ఎలా చెయ్యాలో కూడా నేనే చెప్తాను చూడు. ఒక కావడి తీసుకో, దానిలో ఒక పక్క మీ నాన్నగారిని కూర్చోబెట్టుకో, రెండో పక్క నన్ను కూర్చోబెట్టుకో, మమ్మల్ని ఇద్దరిని అలా పెట్టుకుని తీసుకెళ్తా ఉండు. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళేటప్పటికి ఆకాశవాణి నీకు ఇక్కడ ఆగిపో అని చెప్పుద్దా, అక్కడ ఆగి అక్కడ మా ఇద్దరికి అంత్యక్రియలు చేయి, మీ నాన్నగారికి అంత్యక్రియలు చేయి, నేను మీ నాన్నగారితో పాటు సతీ సహగమనం చేస్తాను అని చెప్తుంది. తల్లి ఆదేశించినట్టు అలాగే తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ మాహూరియా క్షేత్రం దగ్గరికి వచ్చేప్పటికి ఆకాశవాణి చెప్తుంది అనమాట, ఇక్కడ ఆగిపో అని. ఆ క్షేత్రమే దత్తాత్రేయ క్షేత్రం కూడా. అక్కడ దత్తుడు కూడా ఉంటాడు. వీరు రాగానే చూసి అమ్మ రేణుకా అమ్మ దగ్గర ఆయన కూడా జ్ఞానోపదేశం పొంది తర్వాత రేణుకాదేవి చెప్తుంది, ఇక్కడ మీ తండ్రి గారికి అంత్యక్రియలు చెయ్యి అని. అంత్యక్రియలు చేసిన తర్వాత నువ్వు వెలిగించిన తర్వాత మొత్తం మీ నాన్నగారికి చేయాల్సిన క్రతువన్నీ చేసినాక నేను సతీసాగమనం చేస్తాను, నేను కూడా అగ్నిలో దూకేస్తాను. నేను
దూకిన తర్వాత నా బూడిద మొత్తం అయిపోయిన తర్వాత కూడా నువ్వు వెనకకి తిరిగి చూడకుండా, నేను బూడిద అయిపోయినాక వెనకకి తిరిగి చూడకుండా నువ్వు వెళ్ళిపో అని చెప్తారు. సరే అంటే మొత్తం జరుగుతుంది క్రతువు అంతా. అమ్మవారు కూడా రేణుకాదేవి కూడా అగ్నిలో దూకటం అంతా. కానీ పరశురాముడు కొంత దూరం వెళ్ళి కుతూహలం ఆపుకోలేక వెనకకి తిరుగుతాడు. ఎందుకంటే అంటే ఎందుకు అమ్మ వెనకకి తిరిగి చూడొద్దు అన్న ఒక కుతూహలం. కానీ ఆ అమ్మవారు రేణుకాదేవి అమ్మవారి శక్తి స్వరూపం కదా! ఆ బూడిదలో నుంచి మరలా తన దేహం వస్తూ ఉంటదనమాట. ఎప్పుడైతే పరశురాముడు వెనకకి తిరిగాడో, ఆ తిరిగేటప్పటికి ఆమె శిరస్సు భాగం వరకే బూడిదలో నుంచి ఆమె రూపం వస్తది. ఇంక ఈయన వెనకకి తిరిగి చూడటంతో అక్కడతో ఆ భాగం ఇంకా మిగతా భాగాలు రావడం ఆగిపోయి, అక్కడే అమ్మవారు వెలిసారనమాట. తన శక్తితో చిన్న రేణువు నుంచి ఇంత మహా విశ్వరూపంలో అమ్మవారి మొహం చాలా పెద్దదిగా, విశాలమైనటువంటి పెదవులతో, ఒక రకంగా చూడటానికి భయం కొల్పే విధంగా, మరలా ప్రశాంత చిత్తంతో ఉండటంతో, చూడటానికి ఆనందంగాను, ఆహ్లాదంగాను, శాంతి స్వరూపంగా ఉంటూ మనల్నికి దర్శనమిస్తూ ఉంటది మాహూర్యంలో ఉన్నటువంటి ఏకవీరాదేవి అండ్ రేణుకాదేవి. ఇది ఈ క్షేత్రం యొక్క విశేషత. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.